నామములో చేరిపడి వచ్చిన అందరికీ నిండు వందనాలు. అందరు బాగున్నారా? ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. బాగున్నాం కానీ బాధలే తప్పలేదు అన్నట్టుగా కనపడుతున్నారు కదా ప్రియులారా. చాలా సమస్యలు మన జీవితాల్లో ఉంటాయి, కానీ నేను గడిచిన వారం చెప్పినట్లు ఎండ ఉండే టైంలో ఎండ ఉంటుంది, చల్లగా ఉండే టైంలో చల్లగా ఉంటుంది, వర్షాలు కురిసేటప్పుడు వర్షాలు పడతాయి, ఎండాకాలంలో ఎండలు కాస్తాయి, మంచు కాలంలో చలి వస్తుంది. ఏ కాలం కాలం అలాగే ఉంటాయి. మన జీవితంలో కష్ట సుఖాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. కానీ కీర్తనకారుడు ఒక మాట అంటాడు, రాత్రంతా బాధ వేద కలిగినా కూడా ఉదయం కలగగానంట అవన్నీ తీసేసి సంతోషాన్ని ఇస్తాడంట. స్తోత్రం చెప్పండి. కాబట్టి మనకు కలిగే మనకు ఎదురయ్యే కష్ట నష్టాలు, దుఃఖాలు, బాధలను బట్టి దుఃఖపడతాం, కానీ మనకు ఎదురయ్యే సంతోషాలను బట్టి మాత్రం దేవుని గనపరచం. మనకి అవకాశం వచ్చి కలిసి వచ్చే క్షేమం విషయంలో అంత ముందుకు వచ్చి దేవుణ్ణి గనపరచం, కానీ మనకు ఎదురయ్యే కష్ట నష్టాల్లో మాత్రం దేవుని మీద ఎద్దేవ వేయడానికి మాత్రం వెనకాడ. మనకు మేలు కలిగిందనుకో బయటపడి చెప్పం, మనకి కృప కలిగిందనుకో దాన్ని ఒప్పుకోం, దాన్ని చాటించం, దాన్ని ప్రజలకు కూడా చెప్పం. సైలెంట్గా మనకు మనమే సంతోషించి హృదయంలో ఆనందం పడతాం. కానీ ఏదన్నా కష్టం కలిగితే లోపల బాధపడతాం, బయట అందరితో చెప్తాం, ఏం దేవుడు చేశాడు, నాకేం చేశాడు, ఇలాంటి పరిస్థితులు అన్నీ దేవుడు చేస్తే ఇలాగే ఉంటాయని కొంత నిష్ఠూరం కూడా పడుతూ ఉంటాం. మనం మానవ స్వభావ సిద్ధం అది, మానవ నైజం అది. అలా కాదు, మనం చెప్పాలి. హబక్కుకు ఏం చెప్తాడంటే, ప్రతికూల పరిస్థితులు కూడా ఉండొచ్చు, కానీ అయినా నేను నా రక్షణకర్త అయిన యెహోవా యందు ఆనందిస్తానంటాడు. స్తోత్రం చెప్పండి. అనుకూలతలో ప్రతికూలతలో దేవుని ఆరాధించగలగాలి. మనం పరిస్థితులు వేరుగా ఉన్నా కూడా నిలబడగలగాలి. ఆస్తి, ఐశ్వర్యం, పిల్లలు, ఉన్న ఇల్లు అన్నీ కోల్పోయినా కూడా ప్రభునామాన్ని గనపరచడానికి ఏమి ఇష్టపడలేదా? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొను, ఆయన నామానికి స్తుతి కలుగును గాక. మనం చెప్పజాలం, అలాగా చెప్పడానికి అందులో విశ్వాస సామర్థ్యం ఉండాలి. ఆ కృపను వారు కలిగి ఉంటే అంత ధైర్యంగా నిలబడగలుగుతారు. హబక్కుకు గ్రంథంలో అన్ని ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు ప్రభువును స్తుతించిన విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అందరూ చూడండి, హబక్కుకు గ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది. దయచేసి వాక్యం చదవగలిగిన వాళ్ళందరూ చివరి అధ్యాయం అంటే 3వ అధ్యాయంలో 17వ వచనం నుంచి, అంజూరపు చెట్లు పూయకుండిన, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్టు కాయకయుండినను, చేనిలోని పైరు పంట రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను ఎక్కించును. చప్పట్లు కొట్టి అందరూ దేవుని గనపరచండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఈ మాటలు మీరు గమనించండి. బైబిల్ నుండి చదవగలిగిన వారందరూ చూడండి. అక్కడ ఏమి లేకపోయినా చాలా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. అంజూరపు చెట్లకి పువ్వులు లేవు, ద్రాక్ష చెట్లకి కాయలు లేవు, ఫలాలు లేవు, ఒలివ చెట్టుకి కాపు లేదు, చేనిలో పైరు పంట రావట్లేదు. అన్నీ అనానుకూలమే, అన్నీ ప్రతికూలమే హబక్కుకు ఎదురైనటువంటి పరిస్థితులు. వాక్యాన్ని మీరు గమనించారా? గొర్రెలు దొడ్డిలో లేవు, పశువుల శాలలో పశువులు లేవు, అయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డల లక్షణం ఇలా ఉండాలండి. అన్నీ ఉన్నప్పుడు, మనకు అన్నీ కలిసి వచ్చినప్పుడు కాదు, కొన్ని ప్రతికూలతలు ఏర్పడ్డప్పుడు కూడా ప్రభువుని ఆరాధించగలగాలి, ప్రభువును స్తుతించగలగాలి, ప్రభువుని మహిమపరచగలగాలి. అక్కడ వెనకబడకూడదు. ప్రతికూలతల్లో చూడండి, ఏమైనా ఉన్నాయని చెప్పాడా, ఏమైనా వచ్చినాయి అని చెప్పాడా? వింటున్నారా? తలలు పైకెత్తండి. తల ఎప్పుడు మీరు కిందకు దింపకూడదు. వాక్యం వినేటప్పుడు ముఖ్యంగా అస్సలు ఏ సేవకుడు వాక్యం చెప్తున్నాడు, ఆయన సేవకుని ముఖాంతరంలో వైపు మీ దృష్టి ఉండాలన్నమాట. అప్పుడు మీరు వాక్యాన్ని దృష్టి పెట్టి వినగలుగుతారు.
మీరు తలదింపారంటే మీ ఆలోచన కూడా పక్కకి వెళ్ళిపోద్ది, మీ మనసు కూడా పక్కకి వెళ్ళిపోద్ది. వాక్యాన్ని మీరు వినలేరు, ఆ వాక్యం మీలో పని చేయదు. అందువల్ల వాక్యం జరిగేటప్పుడు దేవుని సేవకుని వైపు మీరు చూస్తూ ఉండాలి. అలాగే దేవుని సేవకుడు కూడా విశ్వాసులు లేకపోతే దేవుని పిల్లలు ఎవరు ఎదురుగా కూర్చున్నారో వాళ్ళ వైపు చూస్తూ ఉండాలి. అంతే. నేను కళ్ళు మూసుకొని చెప్తానన్నాడంట ఒక ఆయన కూర్చొని చెప్తానన్నంట. వాళ్ళు అన్నారంట, మాకు కూడా అలసటగా ఉంది, నిలబడి వంటలు చేసి అవన్నీ చేసి మాకు కూడా కాళ్ళు నొప్పులు కూడా మేము పండుకొని వింటాం అన్నారంట. ఆయన కూర్చొని చెప్తే వాళ్ళు పండుకొని వింటాం అన్నారట. అబ్బో, ఎంత భయంకరంగా ఉంటుందో ఆ పరిస్థితి. అయితే నేను ఆ అవకాశం ఇవ్వను మీకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగని నేను కళ్ళు మూసుకొని చెప్పను, కూర్చొని చెప్పను, కానీ నుంచి దేవుడు కృపించినంత వరకు నుంచి ఉంటావు. ఒకవేళ కూర్చోవాల్సి వస్తే మిమ్మల్ని మాత్రం పండుకోబెట్టను. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా వదిలిపెట్టను నేను. కాబట్టి కళ్ళు మూసుకొని వింటాను, కాళ్ళు చాపుకొని వింటాను, నోరు తెరుచుకొని వింటానంటే ఒప్పుకొని నేను. దేవుని సన్నిధికి వచ్చావా, ప్రసంగి చెప్తున్నాడు, నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తున్నాడు, జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగున్నారో అక్కడ ఏముంటుందంటే పుట్టినోట్లో నీవు ఎలా ఉన్నావో అని ఉంటుంది అన్నమాట. దేవుని మందిరంలో మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, మన ఆలోచన జాగ్రత్తగా ఉండాలి, పరధ్యానంగా ఉండకూడదు. కొన్నిసార్లు ప్రతికూలతలు వస్తాయి జీవితంలో, మన విశ్వాసంలో అయినా ప్రతికూలతలు వస్తాయి. నేను పోయిన అంతకుముందు వారంలో చెప్పాను, మీకు గుర్తుందా? యేసుక్రీస్తు ఉన్న దోణి మీదకే పెద్ద తుఫాను వచ్చింది. దోణేమో చిన్నది, తుఫానేమో అతలాకుతలం అయిపోయారు, అల్లాడిపోయారు, కకావికలం అయిపోయి కేకలు వేశారు, ప్రభువా బోధకుడా మేము నశించిపోతున్నాం, మీకు చింతలేదా అన్నారు. ప్రభు ఉన్నా కూడా వాళ్ళకి ఎంత భయం. వాళ్ళతోనే ఉన్నాడు, వాళ్ళలోనే ఉన్నాడు, వాళ్ళు ఉన్న దోణిలోనే ఉన్నాడు. ఆయన మునిగిపోకుండా వాళ్ళు ఎలా మునిగిపోతారు? కానీ వాళ్ళల్లో కంగారు ఉంది. కొన్నిసార్లు అంతే. నేను చెప్తున్నాను, వాక్యం ఏముంటుందంటే ఫిలిప్పీ పత్రికలో ప్రభువు మనకి సమీపంగా ఉన్నాడు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. పక్కన వాళ్ళకి ధైర్యం చెప్పండి. నీ పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభు సమీపంగా ఉన్నాడని చెప్పండి. నీ పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభు నీకు సమీపంగా ఉంటాడు. అది నువ్వు తెలుసుకోవాలి. ఒకవేళ మనకు ఆ విషయం అర్థం కావట్లేదంటే మన కళ్ళు ఇంకొక రకంగా మూసుకుపోయినాయి అనుకోవాలి. కొన్నిసార్లు యుగ సంబంధమైన దేవత విశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలుగజేస్తుందంటే గుడ్డితనం. దేవుని ఆశీర్వాదం కనబడకుండా, దేవుని దీవెనలు కనబడకుండా వాళ్ళని ఒక రకమైన అంధకారంలోకి నడిపిస్తాయి ఆలోచనలు. కొంతమంది అలాగే నడిపించబడతా ఉంటారు. గ్రహింపు రాదు, మేలుకొల్పు రాదు. నేను ఎలా ప్రయాణం చేస్తున్నాను అని ఆలోచించరు కొంచెం కూడా. ప్రతికూలతలు రావచ్చు. మళ్ళా చెప్తున్నాను, ఒక రోజులో చల్లదనం ఉదయాన్నే ఉంటుంది, మధ్యాహ్నం ఖచ్చితంగా మాడిపోయేంత వేడి మీ అగ్గి వస్తుంది. మళ్ళీ సాయంత్రం 4 అవగానే చల్లబట్టడం ప్రారంభిస్తుంది. కంగారు పడకూడదు, భయపడకూడదు, బెంబేలెత్తకూడదు. చాలిన దేవుడు మనకున్నాడని తెలుసుకోవాలి. కష్ట నష్టాల్లో ఇదిగో హబక్కూకు చెప్తున్నాడు, అన్నీ లేకపోయినా, పండ్లు లేవు, అంజూరు పండ్లు లేవు, ద్రాక్ష పండ్లు ఫలించట్లేదు, చేనులో పైరు రావట్లేదు, ఒలివ చెట్లు కాపు లేదు, అన్నీ ప్రతికూలతలే. గొర్రెలు దొడ్లో లేవు, సాల్లో పశువులు లేవు. అయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను. 18 నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించెదను. ఎందుకంటే ప్రభువగు యెహోవాయే నాకు బలము అనండి. ప్రభువగు యెహోవాయే అనండి. మీ బలం ఎవరు? ఈ వాక్యం చెప్పొద్దు మీరు. నిజంగా మీ బలం ఎవరంటే వాళ్ళు చెప్పాలి మీరు. కొంతమందికి బలం నేను చెప్పకూడదు, మీకు తెలుసు. కొంతమందికి వాళ్ళ బలం వేరేగా ఉంటాయి. నేను చెప్పింది చెప్పకూడదు, లేకపోతే వాక్యం చెప్పింది చెప్పకూడదు. ఆయనకున్న బలం దేవుడే. అందుకే చాలాసార్లు నేను భయపడిన అన్నాడు. గడిచిన వారంలో కూడా నేను భయపడినని చెప్పాడు ఆయన. ఎందుకు అంటే ఆయనే దేవుని బలం, దేవుని బలం ఆయనకి బలం. ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు, ప్రభువగు యెహోవాయే నా బలం. 18వ కీర్తన 1వ వచనంలో కూడా కీర్తనకారుడు అది చెప్పాడు, యెహోవా నా బలమా అంటాడు. దొరికిందా మీకు? అమ్మ అదే చాలు, స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? యెహోవా. కొంతమంది
నా కులమా అంటున్నారు కొంతమంది, నా బలమా అంటలేదు కొంతమంది. చర్చిల్లో కులాలు చూస్తున్నారు, చాలా చర్చిల్లో కులాలు చూస్తున్నారు. కులాలు చూసి చర్చిలకు వెళ్తున్నారు. మనోడేనా అమ్మ, ఏందంట మనోడేనా, మన కులపోడేనా, మన వైపోడేనా? ఇదివరకు నాకు తెలిసి ఒక సహోదరులు చుట్టుపక్కల చాలామంది చాలా ఆప్యాయంగా, నేను లేకుండా అసలు ఏ కూటం జరిపే పరిస్థితులు కూడా ఉండేవి కాదు, అలా ప్రేమించేవాళ్ళు. వాళ్ళు వీళ్ళు అనే వ్యత్యాసం లేకుండా అన్ని వర్గాల వాళ్ళు, అన్ని సామాజిక వర్గ వాళ్ళు నన్ను పిలిచేవాళ్ళు. కొంతకాలం అయిన తర్వాత వాడు చాలా చిన్నోడు, అప్పుడు వాడు కొంచెం పెద్ద అయ్యాడు. పెద్ద అయిన తర్వాత వేరే వర్గం అని నన్ను పిలుద్దామని ఒక సమావేశం వేసి మాట్లాడితే, అతను మాట్లాడిన మాట పాస్టర్ గారు చెప్పాడు. పాస్టర్ గారు, ఇంకొకటి దొరకట్లేదా, ప్రతిసారి ఆయన్నే పిలుస్తావు, మనోడిని పిలువు అన్నాడంట. ఎవరిని? మనోడిని పిలువు అన్నాడంట. అదేంది మనోడేందంటే, అవును మన కులపోడిని పిలువు అన్నాడు. కొంతమంది కులాలు చూస్తున్నారు, కొంతమంది ఇంకా క్రైస్తవం అంటే ఏంటంటే, ఇంకా క్రైస్తవ్యం ఎక్కడ, ఇంకా విశ్వాస జీవితం ఎక్కడ? మందిరానికి వెళ్ళే దగ్గర కూడా కులం, వర్గం, ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరును బట్టి మందిరాలకు వెళ్తున్నారు. చాలా తప్పు అండి ఈ విషయాలు. తప్పు, చాలా తప్పు, అవి చాలా పొరపాటు. అవి ఇంకా రక్షింపబడింది ఎక్కడ? అలా చేయకూడదు. విశ్వాస జీవితంలో కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. అన్నీ అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ మనం ప్రభువునందు ఆనందించే వాళ్ళంగా, ప్రభువే మన బలంగా తీసుకోవాలి. కీర్తనకారుడు చెప్తున్నాడు, 18లో చెప్తున్నాడు, ఇక్కడ హబక్కు కూడా చెప్తున్నాడు, యెహోవా నా ప్రభువు యెహోవాయే. ఇప్పుడు మీరు చెప్పండి, మీ బలం ఎవరు? దేవుడు మనకు బలమై ఉంటే మనం భయపడతామా? ఆయన బలం ఎలాంటిదో తెలుసా? యెషయా గ్రంథం 9:6లో చెప్పబడింది, బలవంతుడైన దేవుడు. చెప్పండి, ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన బలం ముందు ఎవరు పనికిరారు, ఎవరు నిలబడలేరు. అలాంటి బలవంతుడు ఆయన. ఆయన్ని మనం కలిగి ఉన్నాం. మనం ఎంత ధైర్యంగా ఉండాలి. సముద్రాన్ని శాసించి అణిచిన దేవుడు ఆయన. గాలిని నిమ్మళింపజేసిన బలం కలిగిన వాడు ఆయన. అంత బలం మన దేవుడికి ఉంది. వీళ్ళు బలహీనపడి చింతలేదా మేము నశించిపోతున్నామని అల్లాడుతుంటే ఆయన లేచి గాలిని గద్దించాడు, సముద్రాన్ని ఊరకుండమని చెప్పాడు. గాలి నిమ్మళించింది, సముద్రం నెమ్మది పొంది మౌనంగా ఉంది. అంత బలం, సముద్రాన్ని శాసించగలిగిన దేవుడు మన దేవుడు. భూమికి ఆకాశానికి సృష్టికర్త మన దేవుడు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉండి, ఆయన అంత బలవంతుడని తెలిసి ఉండి, మనం కొన్నిసార్లు ఎంత బలహీనంగా మాట్లాడుతున్నామంటే, ఎంత బలహీనంగా మన ఆలోచనలు ఉంటున్నాయి అంటే, దేవుణ్ణి అసమర్థుడిగా చేయడానికి చూస్తున్నాం మనం. ఏమి లేకపోయినా పర్వాలేదు, యెహోవాయే. చెప్పండి, ఇవేమి లేకపోయినా యెహోవాయే నా బలం. కీర్తనకారుడు చెప్తా, యెహోవా నా బలమా అని చెప్తున్నాడు. మన విశ్వాస జీవితంలో దేవుణ్ణి బలంగా తీసుకోవాలి. ఇలా చెప్తే మన కీర్తన గ్రంథంలోని ధ్యానం ఆగిపోతుంది. నేను 144వ అధ్యాయంలోని కొన్ని మాటలను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మనకున్న సమయం చాలా తక్కువ, అయినా కూడా మీరు జాగ్రత్తగా గమనించాలని మీకు ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. రండి, జాగ్రత్తగా వాక్యం విందాం. 144వ కీర్తనలో మొదటి వచనం, నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. వాక్యాన్ని మీరు గమనించాలి. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. దేవుని స్తుతించడానికి కారణం ఏంటంటే, దేవుడు నాకు ఆశ్రయదుర్గం. ఆశ్రయదుర్గం అంటే ఏంటంటే భద్రత. చెప్పండి, ఏంటది? భద్రత. మీరు అక్కడ జాగ్రత్తగా అదే 2వ వచనంలోకి వస్తే, మొదటి వచనంలో ఆశ్రయదుర్గం అని చెప్పిన ఆయన 2వ వచనంలో ఆయన నాకు కృపానిధి, నా కోట అన్నాడు. తర్వాత నా దుర్గము అన్నాడు. తర్వాత నా కేడెము అన్నాడు. స్తోత్రం చెప్పండి. దుర్గము, కేడెము, ఆశ్రయము అనేవి దేన్ని చూపిస్తాయంటే భద్రతను చూపిస్తాయి. చెప్పండి, దేన్ని? భద్రతను చూపిస్తాయి. మళ్ళా చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. అన్ని విషయాల్లో మన భద్రత దేవుడే. హల్లెలూయా. 1000 మంది పడినా, 10,000 మంది నా ప్రక్కన కుడి ప్రక్కన కూలినా ఏ అపాయానికి నేను భయపడను. ఎందుకు అంటే ఆయన నా భద్రత.
దేవుని భద్రత మనం కలిగి ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ ఆజ్ఞ శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, మహిమంతా తెచ్చుకొందు పడాలి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. అందరూ స్తోత్రం చెప్పండి. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. ఇక్కడ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఒకటి, నాకు ఆశ్రయదుర్గమైన వాడు అని చెప్తున్నాడు. తర్వాత 2వ వచనంలోకి వచ్చేసరికి మొదటి మాట, ఆయన నాకు కృపానిధి, నా కోట అంటున్నాడు. తర్వాత 3వది, నాకు దుర్గము అంటున్నాడు. నా దుర్గము, నన్ను తప్పించువాడు అంటున్నాడు 2వ వచనంలో. తర్వాత 5వ మాట ఏంటంటే, నా కేడెము అంటున్నాడు. నేను ఎవరిని ఆశ్రయించానో ఆ దేవుడు నాకు ఎలా ఉంటాడు? కేడెముగా. ఇప్పుడు వరుసగా చెప్పండి. 1 ఆశ్రయదుర్గము, 2వది కోట, 3వది దుర్గము, 4వది కేడెం. ఇవన్నీ దేనికి సూచనగా ఉన్నాయంటే భద్రతకు అనండి. దేనికి? భద్రతకు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారు ఏదైనా పొరపాటు చేస్తే, ఏదైనా తప్పు చేస్తే, తప్పు చేసిన వాడిని హత్య జరిగితే ప్రతి హత్య చేసేవాళ్ళు. తప్పు చేస్తే ప్రతిగా అతనికి ఏం చేశాడో అతను చేసిన తప్పుకు శిక్ష విధించడానికి అతన్ని తరిమేవాడు. ఆ టైంలో అతడు ఏం చేయాలంటే, ఇశ్రాయేలు ప్రజల పురాల మధ్యలో ఆశ్రయపురాలు కొన్ని ఉండాలి. అవి 6. యోర్దానుకి యువతల 3, యోర్దానుకు అవతల 3, అంటే వాగ్దాన దేశంలో 3, 6 ఆశ్రయపురాలను ఇవ్వాలి. 6 ఆశ్రయపురాల్లో నరహంతకుడు కానీ, ఏదైనా పొరపాటు తప్పు చేసిన వాడు కానీ, ప్రతిహత్య చేసేవాడు వచ్చి తను చంపకుండానట్లు, తన మీద దాడి చేయకుండానట్లు అతడు వెళ్ళి ఆశ్రయపురంలో చొచ్చాలి. అంటే దాంట్లో వెళ్ళాలి. దాంట్లోకి వెళితే అతనికి హాని చేయడానికి కూడా ఎవరికి హక్కు ఉండదు. ఏ హాని చేయడానికి హక్కు ఉండదు. అక్కడ ఉండేటువంటి వారు ప్రతిహత్య చేసేవాడు లోపలికి రాకుండా దేవుడు అట్టి నియమాన్ని ఇచ్చాడు. కాబట్టి హత్య చేసిన వాడో లేకపోతే తెలియక అది యాదృచ్ఛికంగా జరుగుంటే, అనుకోకుండా జరుగుంటే, తెలియకుండా జరుగుంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. గొడ్లతో కట్టెలు నరుగుతూ ఉన్నాడు, పుల్లలు కొడుతున్నాడు. కానీ తెలియకుండా దారిని పోయే వ్యక్తి మీదకి పైన చెట్టు మీద నుంచి కొట్టే వ్యక్తి ఆ గొడ్డలి ఊడిపోయి అకస్మాత్తుగా అతను తల మీద పట్టడం వలన అతడు తలపగిలి అక్కడే పడి చచ్చిపోతే అది చేయాలని చేసింది కాదు. అతడు పని చేసుకుంటా ఉన్నాడు. ఎలా చెప్పాలి మీకు? నేను నిన్న వీడియో చూశాను. అదేంటంటే, ఒకడు రంపంతో రోడ్డు పక్కన ఒక చెట్టును కోస్తా ఉన్నాడు. కోసేసాడు, అయిపోయింది. అది ఆ వైపుగా వెళుతున్న ఆటో మీద పడింది. వాస్తవంగా వాడు ఆటో మీద పడేయాలని గోయిలా ఆ చెట్టు కోసుకుంటూ ఉన్నాడు, గమనించలేదు. ఈ ఆటో వాడు రాగానే ఆటో మీద కరెక్ట్గా అది పడిపోయింది. అలాంటి సంఘటన ఏదైనా జరిగితే అక్కడ అకస్మాత్తుగా వాడిని కొట్టి చంపేస్తారు, లేకపోతే వాడికి ప్రతిహాని చేస్తారు. హాని జరిగితే ప్రతిహాని జరుగుతుంది. వాడు ఎక్కడికి వెళ్ళాలంటే ప్రతిహాని చేసేవాడు తన దగ్గరకు వచ్చి హాని చేయకముందే ఆశ్రయపురంలోకి వెళ్ళాలి. ఆశ్రయ దుర్గాలు అంటే కాపాడబడే స్థలాలు. చెప్పండి, ఏ స్థలాలు? ఇంతకు మీకు చెప్పాలనుకుంటున్నాను.
ఆశ్రయము, ఆశ్రయ దుర్గము అనేది కేవలం దేవుడు మాత్రమే. హల్లెలూయా. అదొక స్థలంగా చూడకూడదు, అదొక స్థావరంగా చూడకూడదు. మీకు నేను కొన్ని వాక్యాలు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. సంఖ్యాకాండం బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడాలని, చదవాలని మీకు నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను. 35వ అధ్యాయంలో 12వ వచనం, అలాగే 28వ వచనం. పొరపాటున ఒకరిని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చు తీర్పు పొందుటకై. నరహంతకుడు సమాజం ఎదుట నిలిచి వరకు వాడు మరణశిక్ష పొందకూడదు కనుక ప్రతి హత్య చేయవాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురాలుగా ఉంటాయి. ప్రియులరా, అక్కడ ప్రభు అలా వాడిని కాపాడడానికి ఆశ్రయపురాలను సిద్ధపరిచాడు. వాక్య భాగానికి 28వ వచనంలో కూడా చూడండి, అక్కడ అదే మాట. 28 ప్రధాన యాజకుడు మృతి నొందు వరకు అతడు ఆశ్రయపురంలోనే నివసింపవలెను. ప్రధాన యాజకుడు మృతి పొందిన తర్వాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యము దగ్గరకు వెళ్ళి అక్కడ నివాసం చేయొచ్చు. 2 చేతులేసి స్తోత్రం చెప్పండి. ఇంతకీ ఆశ్రయం పొందడానికి వెళ్ళి ఆశ్రయపురంలో ఉన్నవాడు ప్రధాన యాజకుడు మరణం పొందిన తర్వాత ఎలా వెళ్ళగలుగుతాడు? ఇక్కడ ఆశ్రయపురము యేసుక్రీస్తు వారే, ప్రధాన యాజకుడు కూడా యేసు ప్రభు వారే. ప్రత్యక్ష గుడారం అంతా ప్రభు యొక్క ఛాయను చూపిస్తుంది. రాబోయేటువంటి కాలంలో ప్రభు యొక్క ప్రత్యక్షతను ప్రత్యక్ష గుడారం చూపిస్తుంది. ప్రధాన యాజకుడు, నిన్న నేను రాత్రి చెప్పాను 17వ అధ్యాయం ప్రార్థన గురించి, అది ప్రధాన యాజకుని ప్రార్థన అని చెప్పాను రాత్రి వేళ. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన, ప్రధాన యాజకుని ప్రార్థన. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని హెబ్రీ పత్రికలో చెప్తాడు. కనుక ఆయన ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు అంటే ప్రధాన యాజకుడు చనిపోయిన తర్వాత, అంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత, అదే పాపం చేసిన వాడైనా, ఏ తప్పు చేసిన వాడైనా యేసుక్రీస్తు మరణం ద్వారా వాడేమవుతాడంటే విముక్తుడవుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దాన్ని చూపించడానికి ఆయన ఆశ్రయపురాన్ని ఆ దినాల్లో ఇచ్చాడు. తర్వాత స్వయంగా భక్తులు ఏం చెప్పారంటే, యెహోవాయే మా ఆశ్రయపురం, ఆయనే మాకు రక్షణ దుర్గం, ఆయనే మాకు రక్షణ ప్రాకారం అని చెప్పారు. కోటని చెప్పినా, కేడెమని చెప్పినా అది ప్రభువుకు మాత్రమే చెందుతాయి. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యాన్ని చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం, అలాగే 18వ వచనం. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో 4వ వచనం. ఆమేన్ చెప్పండి అందరూ. ఇందాక ఆశ్రయపురాన్ని గురించి మనం చూసాం. ఇంతకీ ఎవరు ఆశ్రయపురం, ఎవరు ఆశ్రయదుర్గం? ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, నాకు ఆశ్రయదుర్గము యెహోవా, ఆయన సన్నుతింపబడును గాక అంటున్నాడు 144వ అధ్యాయంలో. ఆశ్రయదుర్గం అంటే ఏంటి? అది కాపాడే ఒక స్థలం మాత్రమే కాదు, దేవుడే తన పిల్లలకు ఆశ్రయదుర్గం. హల్లెలూయా. ఆశ్రయదుర్గం అంటే భద్రతా స్థలం అని చెప్పాను. దేవునిలో మనకు పరిపూర్ణ భద్రత ఉంది, దేవునిలో పరిపూర్ణ అభయం ఉంది మనకి. ఆయనే ఆశ్రయదుర్గం. మళ్ళీ చదవండి వచనాన్ని. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ కూడా న్యాయములు. 18వ వచనం చూడండి. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గం. ఇంతకీ పుట్టించిన వాడు ఏమై ఉన్నాడంటే ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవునిలో మనకున్న భద్రతను బట్టి ఆయన స్తుతించాలి. హల్లెలూయా. ఎన్నిసార్లు ఆ పాట పాడినా ఇంకా పాడాలనిపిస్తుంది, కానీ మీరు పాడినట్టు పాడలేక అయినా పాడాలని ఆశ. హల్లెలూయా. ఏమైనా చేయగలడు ఆయన, పరిపూర్ణంగా నిన్ను కాపాడగలడు. నీకు ఆ సామర్థ్యం లేకపోయినా, నీకు అర్హత లేకపోయినా ఆయన రెక్కల చాటున నిన్ను దాయగలడు. ఆయన మనకున్న భద్రత ఆయనలోనే పరిపూర్ణం. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు చూడండి. ఇదిగో 18లో అంటున్నాడు, నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గాన్ని. మనల్ని పుట్టించిన వాడు మనకేమై ఉన్నాడు? ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు మనం స్తుతించాలి? 144 మొదటి వచనం ప్రకారం చెప్పండి, ఎందుకు స్తుతించాలి మనం? ఆయన ఏం చెప్తున్నాడు? నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. హల్లెలూయా. 1 సమూయేలు 2:2లోను, 2 సమూయేలు 22:32లో కూడా నాకు ఆశ్రయదుర్గమైన వాడు యెహోవా, దేవుడే నాకు ఆశ్రయదుర్గం అని చెప్తాడు. సమూయేలు 1 సమూయేలు 2:2. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు
ఒక్కడు లేడు, నీవు తప్ప మరి దేవుడు లేడు మన దేవుని వంటి. అదిగో చూడండి, మనుషులకు మన దేవుడు ఏమై ఉన్నాడంటే ఆశ్రయ దుర్గం. దేవుని పిల్లలకు దేవుడు ఒక దుర్గంగా ఉంటాడు. దుర్గాలు, కోటలు ఎలాంటివి అంటే మనుషులను హాని జరగకుండా కాపాడేవి, భద్రతలో ఉంచేవి. దేవుడే తన పిల్లలకు కోటగాను, దుర్గముగాను, ఆశ్రయపురంగాను ఉన్నాడు. దేవునిలో మనకి సర్వపరిపూర్ణత, కాపుదల ఉన్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు అందుకోసం ప్రభుని ఏం చేస్తున్నాడంటే సన్నుతించి, స్తుతించి, ఆరాధిస్తున్నాడు. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. అందుకు మనం స్తుతించాలి. అందరు నవ్వి చూడండి, ఒక పక్క వరదలు, ఇంకొక పక్క భూకంపాలు, ఇంకొక పక్క ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయి ప్రపంచంలో. కానీ అవేమి రాకుండా దేవుడు నిన్ను కాపాడాడే, అది ఆయన భద్రత, దేవుడు నీకు ఇచ్చిన భద్రత. స్తోత్రం చెప్పండి. మనలో ఏ గొప్ప ఉందని, ఏ యోగ్యత ఉందని, ఏ మంచి ఉందని, అయినా ఆయన నిన్ను భద్రపరుస్తున్నాడే. దేన్ని బట్టి అనుకుంటున్నావు? ఎప్పుడైనా ఆలోచించావా? ఆయనే నీకు దుర్గముగా ఉన్నాడు, కేడెముగా ఉన్నాడు, కోటగా ఉన్నాడు. కీర్తనకారుడు ఇవన్నీ చెప్పాడు. ఆయనే నా కొండ, నా కోట, నేను నమ్ముకోను నా దేవుడని. హల్లెలూయా. ఎంత స్తుతించినా ఆయన రుణం తీర్చలేము. ఎందుకంటే ఆయనలో మనకి పరిపూర్ణ భద్రత ఉంది. రెండవ మాట, మొదటి వచనంలో రెండవ భాగం, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడు. అందరూ చెప్పండి, ఆయన నా చేతులకు యుద్ధము, నా వేళ్లకు పోరాటం నేర్పువాడు అనండి. ఆయన నా చేతులకు యుద్ధము, నా వేళ్లకు పోరాటం. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. అక్కడ చివరిలో అంటున్నాడు నేర్పువాడు అంటున్నాడు. ఏమై ఉన్నాడు? ఇక్కడ మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, మొదటి దాంట్లో దేవుని భద్రతను గురించి చెప్పాను, దేవుని కాపుదల, దేవుని పరిపూర్ణ భద్రత. రెండవ విషయంలో మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు మనకి ఎలా ఉన్నాడంటే, మొదటిది తండ్రి. వాస్తవంగా బిడ్డ పుట్టిన దగ్గర నుంచి వాడికి ఏదైనా నేర్పాలంటే ఎవరు నేర్పుతారు? అడుగులు వేయించేది ఎవరో, ఏలు పట్టించేది ఎవరో చెప్పండి. ఎవరు పట్టుకుంటారు? తల్లేలా, తండ్రిలా? అడుగులు వేస్తూ ఉంటే వాడు అడుగులు వేయడం ప్రారంభించిన దగ్గర నుంచి తండ్రి అడుగులు వేసి అలా అడుగులు వేపిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు 3 విషయాలు చెప్తాను. ఒకటి, తండ్రిలాగా ఉన్నాడు దేవుడు మనకి. తండ్రి నేర్పుతాడు. మొట్టమొదటి గురువు కాదండి, చెప్పండి. మొదట గురువు కాదు, తల్లిదండ్రులే ఫస్ట్ గురువులు. హల్లెలూయా. తల్లిదండ్రులే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఊహ తెలియనచ్చు కన్నా చిన్న అమ్మ, ఆ తల్లి, నాన్న, తాత అనిపించేది ఎవరు? టీచర్ గారా? ఆడికి అసలు అయిన తర్వాత ఒక 6 ఏళ్ళలో ఈడు తంత అని ఇంకా కాని మాటలు కూడా పలుకుతాడు కదా, అప్పుడు స్కూల్లో జాయిన్ అవుతాడు. అప్పటికి అన్నీ నేర్చుకుంటాడు వీడు. మరి అప్పటిదాకా ఎవరు నేర్పారు అవన్నీ? తల్లిదండ్రులు కదా. తండ్రి ముఖ్యంగా ఈ నేర్పే పాత్ర తీసుకుంటాడు. దీన్ని ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. చెప్పండి, ఆయన మనకి సరైన తండ్రి లోకంలో మనకు లేకపోవచ్చు, కానీ ఆయనే మనకు తండ్రిగా ఉన్నాడు. సరైన నడిపింపునిచ్చి నేర్పే తండ్రిగా ఉన్నాడు. తర్వాత రెండవది, ఆయన బోధకుడు అనండి, బోధించేవాడు అనండి, బోధించేవాడుగా ఉన్నాడు. తర్వాత మూడవది, ఆయనే మనకి గురువు అనండి, ఆయనే మనకి గురువు, ఉపాధ్యాయుడు. ఆయనే నేర్పుతాడంటారు. ఇదిగో ఈయన నేర్చుకునేవాడుగా ఉన్నాడు. దావీదు ఏం చెప్తున్నాడంటే, నా చేతులకు యుద్ధం నేర్పాలి, అలాగే నా వేళ్లకు పోరాటం నేర్పంటున్నాడు. అంటే నేర్పేవాడు ఏమై ఉండాలి? ఇప్పుడు మీరు చెప్పండి. తండ్రి అన్న అయి ఉండాలి, ఉపాధ్యాయుడు అయి ఉండాలి, లేకపోతే బోధించే టీచర్ అన్న అయి ఉండాలి. ప్రభు అదే చెప్పాడు, ఒక్కడే మీ గురువు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చెప్పబడింది, ఒక్కడే మీ గురువు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకంలో ఉన్నాడని. అందరూ స్తోత్రం చెప్దామా? ఏబు గ్రంథంలో అంటాడు, ఆయన పోలిన బోధకుడు ఇంకొకడు లేడు. ఆయన బోధించే విధంగా ఇంకెవరు బోధించలేరు. ఆయన బోధన చూసిన వాళ్ళు ఆశ్చర్యపడ్డారు ఆ దినాల్లో. ఆయన మనకి మంచి బోధకుడు, ఆయన మనకి మంచి ఉపాధ్యాయుడు, ఆయన మనకు మంచి గురువు, ఆయన మనకు మంచి తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలుకు తండ్రి, మనకు తండ్రిగా ఉన్నాడు. ఇక్కడ రాయబడిన మాటల్లో మీకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆయన నేర్పేవాడు అనండి. ఆయన ఇప్పుడు చెప్పండి, నేర్పేవాడు ఎవరు?
తండ్రి అయి ఉండాలి, లేకపోతే ఉపాధ్యాయుడై ఉండాలి, లేకపోతే గురువు అయి ఉండాలి, లేకపోతే టీచర్ అయి ఉండాలి. తర్వాత స్థానం అది, అంతే కదా. టీచర్, ప్రీచర్. అవును, ప్రభు మనకి టీచర్ అండ్ ప్రీచర్. హల్లెలూయా. బోధకుడు ఆయనే, నేర్పించే టీచర్ కూడా ఆయనే, గురువు ఆయనే. మత్తయి సువార్త చూడండి 23వ అధ్యాయంలో, బోధకులని మీలో ఎవరిని పిలవద్దు, మీరు ఒక్కడే మీ బోధకుడు, అదే ప్రీచర్, ఆయనే ప్రీచర్. తర్వాత మీరందరూ సహోదరులు, మరియు భూమి మీద మీరు ఎవరికి తండ్రి అని పేరు పెట్టొద్దు, ఒక్కడే మీ తండ్రి. స్తోత్రం చెప్పండి. తండ్రి మీకు ఒక్కడే, బోధకుడు మీకు ఒక్కడే. తర్వాత చెప్పాడు చూడండి, మరియు గురువులని పిలువబడద్దు. క్రీస్తు ప్రభు ఒక్కడే మీ గురువు. స్తోత్రం చెప్పండి. అవును, మన గురువు ఆయనే, మన బోధకుడు ఆయనే, మన ప్రీచర్ ఆయనే, మన టీచర్ ఆయనే, మన ఉపాధ్యాయుడు ఆయన, మన ఫాదర్ ఆయనే. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. అలాంటి దేవుని నువ్వు కలిగి ఉన్నావు, గుర్తుపెట్టుకోవాలి. అన్ని సమయాల్లో ఆయన నీకు బోధిస్తాడు, ఆయన నీకు నేర్పుతాడు. దావీదు అంటున్నాడు, ప్రభా నాకు నేర్పు. ఎప్పుడైనా ఇలా అడిగారా? ఎప్పుడైనా మీరు ఇలా అడిగారా? నాకు నేర్పు. మీకు నేను గడిచిన వారంలో చెప్పాను, జ్ఞాపకం చేసి 143లో 10వ వచనం నుంచి, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. నాకు రాదు, నీ చిత్తం తెలుసు, కానీ నేను అలా ప్రవర్తించకపోవడానికి కారణం ఏంటంటే నేర్చుకోలేదు కనుక నేర్పు అంటున్నాడు. మనం నేర్చుకోవాలి దేవుని దగ్గర, ప్రతి విషయాన్ని నేర్చుకోవాలి. అమ్మ అందరు నా చూడండి, ఏంది నాకేం తెలియకుండా ఉంది, అన్నీ నాకు తెలుసు. అది పుట్టుకతో నుంచే నేర్చుకున్నట్టుగా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి అహంభావం మనలో లేకుండా పోవునుగాక, నశించిపోవునుగాక. మనకేం తెలియదండి, మనం నేర్చుకోవాలి దేవుని దగ్గర. మార్త తొందరపడతా ఉంది. అమ్మా మార్త అంటే ఈ మార్త గారు కాదు, ఈ మార్తమ్మ కాదు, గెర్ర మార్తమ్మ గారు కాదు. మార్త అంటే మరి వాళ్ళు, ఓహో ఏమో సహోదరి కూడా మరియమ్మేగా, మళ్ళీ అట్ట కూడా తేడా వస్తుంది. లాజరు వాళ్ళ అక్క, లాజరు లేడు కదా, స్తోత్రం చెప్పండి. లాజరు వాళ్ళ అక్క గారు వాళ్ళు ఒకరోజు ప్రభువుని పిలిచారు వాళ్ళ ఇంటికి. ప్రభు వెళ్తే ఆయన కుర్చీలో కూర్చున్నాడు, ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆయన ఎదురుగా కూర్చొని వింటుంది. మార్తమ్మ మాత్రం లోపలికి వెళ్ళి కుండలు బగల కొడతా ఉంది, ఏదో గలగలు మోగిస్తూ ఉంది, హడావుడి చేస్తూ ఉంది, ఏదో వంటకాలు చేస్తుంది ఆమె. తర్వాత కుసేపు ఉండక హడావుడి చేసి వచ్చి ఆయనతో నిట్టూరం వేస్తుంది. ఏం ప్రభువా బోధకుడా, నువ్వేంది, నీ కష్టాన్ని నా మీద నీకు జాలి లేదా? ఆమెను నీ దగ్గర కూర్చోబెట్టుకపోతే అసలు నాకు సహాయం పడటానికి పంపొచ్చు కదా. ప్రభు అంటున్నాడు, మరి ఆ ఉత్తమమైన దాన్ని మార్త, అనేకమైన పనుల గురించి నువ్వు విచారపడుతున్నావు. ఆమె ఒక్కటే ఉత్తమమైందని చెప్పట్టుకుంది. ఆమె దగ్గర నుంచి ఎవరు కూడా దాన్ని తీసివేయలేదు. ఉత్తమమైంది ఏది? పనులు చేసి అడావుడు చేసి వండి పెట్టడం ముఖ్యమా, దేవుని మాటలు వినడం ముఖ్యం అంటే మీరేం చెప్తారు? కూర్చోబెట్టి వండి పెట్టడమే ముఖ్యం అని చెప్తారు మీరు. చేపలు తెచ్చి పెద్దోడు మోసం తెచ్చి శుభ్రంగా వండి పెట్టండి, తింటా కూర్చుంటారు, ఎల్లరు మిమ్మల్ని కూడా సన్నిధికి కూడా వెళ్ళనీరు. అందరూ స్తోత్రం చెప్పండి. అసలు అవకాశం ఇవ్వకూడదు. మీరు ఎప్పుడు కూడా ఆదివారం చుట్టాలకు అనుమతించబాకండి. వాళ్ళని రమ్మని వస్తామంటే ఆగిపోమని చెప్పండి, పర్వాలేదు. సోమవారం రమ్మనండి, సోమవారం నుంచి శనివారం దాకా పెట్టండి. సోమవారం నుంచి శనివారం దాకా పెట్టండి. ఆదివారం రోజు ఎవరినైనా చుట్టాలకు ఆహ్వానం చెప్పొద్దు, అసలు పద్ధతి కాదు అది. ఊరెళ్ళే పనులు పద్ధతులు కావు అవి. దేవుని ఆరాధించే దినంలో ఏ ఆటంకం నిన్ను ఆటంకపరచకూడదు. దేవుడు నీ కొరకు ఎన్నో కార్యాలు చేస్తాడు. ఆయన నేర్పేవాడుగా ఉన్నాడు, గురువుగా ఉన్నాడు, ఉపాధ్యాయుడిగా ఉన్నాడు, ప్రీచర్గా ఉన్నాడు, టీచర్గా ఉన్నాడు. ఎప్పుడైనా అడిగావు, ప్రభా నాకు నేర్పు? ఇక్కడ దావీదు అంటున్నాడు, చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పు, నా చేతులకు యుద్ధాన్ని నేర్పు, అమ్మా నా వేళ్లకు పోరాటాన్ని నేర్పు. అందరూ నా చూడండి, బైబిల్ గ్రంథం వేళ్ళతో తీయాలి, తిప్పడం నేర్చుకోవాలి. ప్రభా బైబిల్ తీయాలి, చదవాలని ఉంది కానీ చదవలేకపోతున్నాను, నాకు నేర్పు. నా వేళ్లకు పోరాటం నేర్పు. అందరికంటే ముందు చదవడానికి తీయాలి, రావు పేజీని కరెక్ట్గా ప్రతి అధ్యాయాన్ని తీసుకెళ్ళిన ఆ నేర్పు నీకు ఉండాలి. దేవుని పిల్లలకి యుద్ధం చేయడం నాకు రాదు, నాకు నేర్పు.
సరిగా ప్రవర్తించడం నాకు రాదు, నేర్పు. కొన్ని మాటలు చెప్తాను బైబిల్ నుండి. వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడాలని మీకు నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను. 119వ కీర్తనలో 33వ వచనం, 119వ కీర్తన త్వరగా చదవడానికి మీరు ఇష్టపడండి. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పు, అప్పుడు నేను మనం గైకొనకపోవడానికి కారణం ఏంటంటే నేర్చుకోవట్లేదు. కీర్తనకారుడు, ప్రభువా నీ కట్టడలను గైకొనుటకు నాకు నేర్పు, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొంటాను. హల్లెలూయా. కూర్చోబెట్టమ్మా, కూర్చోబెట్టు, వాడిని కూర్చోబెట్టు. విక్రమ్ కూర్చో, లేగవద్దు, తిరగకూడదు అటు ఇటు. దేవుని పిల్లలంగా మనం ప్రతి విషయాన్ని నేర్చుకోవాలి. కీర్తన గ్రంథంలో 119:66 వచనం చూడండి. 119:66 నేను నీ ఆజ్ఞలను నమ్మిక ఉంచి ఉన్నాను, మంచి జ్ఞానం. ఈ మాట అందరూ చెప్పండి, నాకు మంచి జ్ఞానం నేర్పు, మంచి వివేచన నేర్పు. మఖాలేదమ్మా జారేస్తున్నారు అన్నాడు. మంచి వివేచన నేర్పమని అడగండి. మెడకాయ ఊరికి అడ్డంగా తిప్పకూడదు, అన్నిటికీ మూర్ఖత్వం చూయించకూడదు. మంచి వివేచన కావాలి ప్రభా, నాకు నేర్పు. మంచి జ్ఞానం ఉంటుంది, కానీ జ్ఞానం 7 రకాలు ఉంది. కొంతమందికి దయ్యాల జ్ఞానం ఉంటుంది. ఏ జ్ఞానం? దయ్యాల జ్ఞానం ఉంటుంది, మనుషుల జ్ఞానం ఉంటుంది, అక్షర జ్ఞానం ఉంటుంది. కొంతమందికి ఆత్మ జ్ఞానం ఉండదు, ఆత్మీయ జ్ఞానం ఉండదు, వాక్య జ్ఞానం ఉండదు. మనుషుల సంబంధమైన అక్షర జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం, దయాల జ్ఞానం కాదు కావాల్సిన దేవుని పిల్లలకి. ఆత్మ సంబంధమైన జ్ఞానం కావాలి. హల్లెలూయా. ప్రభువా నాకు మంచి జ్ఞానాన్ని నేర్పు, నాకు మంచి వివేచనను నేర్పు. ఇలా ఎప్పుడైనా ప్రభుని అడిగావా? నేర్పేవాడు ఆయన. సరైన మార్గంలో ప్రవర్తించడం నేర్పుతాడు, మంచి జ్ఞానాన్ని నేర్పుతాడు, మంచి వివేచన నేర్పుతాడు, యుద్ధం చేయడం నేర్పుతాడు, నీ వేళ్లకు కత్తిని పట్టడం నేర్పుతాడు. మీకు చెప్పాలనుకున్న కత్తి అంటే దేవుని వాక్యం, 2 అంచులు కలిగిన ఖడ్గం. దీన్ని సరిగా తీయడం, సరిగా చదవడం నీ వేళ్లకు నేర్పేవాడు ఆయన అయి ఉన్నాడు. అలా నేర్చుకోవాలి నువ్వు. ఇంకా చెప్తాను మీకు నేను ఏమి నేర్పమన్నాడు. వాక్యం 143:10 అంటున్నాడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28:19 వచనం చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 19 దయచేసి 28:19 వచనం. అక్కడ దేవుని మందిరం కట్టడానికి దావీదు భక్తుడు ఆశపడి చాలా వస్తువులు, వెండి బంగారం కావలసిన మ్రానులు, కలప, వెండి విస్తారమైన వెలగలిగిన రాళ్ళు అన్నీ సిద్ధపరిచాడు. కానీ ఆ మందిరం ఎలా పోతపోయాలో, ఎలా అచ్చులు వేయాలో అనే ఆ విధానాన్ని దావీదుకు తెలియదు, కానీ దేవుడే అతనికి నేర్పాడని దావీదు సొలొమోనుతో చెప్పాడు. వాక్యం చదవగలిగిన వాళ్ళు చూడండి. అంటే ఏవేవి సమకూర్చాడో అవన్నీ సొలొమోనుకు దావీదు అప్పగించి, యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంతా కూడా రాత మూలముగా నాకు నేను 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన రాత మూలంగా దావీదుకి నేర్పాడంట. అచ్చుల పని అంటే, మచ్చుల పని అంటే అర్థం ఏంటంటే అచ్చులు. ఏంటయ్యి? అచ్చులు. ఎలా పోత పొయ్యాలో, ఏ పోత పొయ్యాలో, ఏది ఎక్కడ పెట్టాలో అదంట దేవుడంట రాత మూలంగా దావీదుకి నేర్పాడు. నువ్వే పని చేయాలో, ఏం చేయాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, ఎలాంటి వివేచన నీకు అవసరమో నేర్పించేవాడు మన దేవుడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఆయన మంచి ఉపాధ్యాయుడు, ఆయన మంచి తండ్రి, ఆయన మంచి టీచర్. నేర్చుకోవాలి, కానీ ఆయన దగ్గర నేర్చుకుంటే ఉత్తమమైంది నేర్చుకుంటాం. మరి అదే నేర్చుకుంది. ఒకసారి భక్తుడు పాట పాడాడు, నాకు అది సరిగ్గా రాదు కానీ నేర్చుకుంటాను నీ పాదాల దగ్గర అని. కూర్చుంటాను నీ పాదాల దగ్గర, నేర్చుకుంటాను నీ వాక్యాన్ని. దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో కూర్చొని నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకోవాలి, సరిగా ఈ లోకంలో ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఈ నేర్పు ఆయన మాత్రమే మనకి నేర్పగలడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తనకు తెలియని విషయాలు,
మందిరంలో ఏమి వాడాలో, ఎలా అచ్చులు ఉపయోగించాలో, మచ్చులు వేయాలో, ఎలా పోతలు పోయాలో అనేవి దేవుడే నేర్పినట్టుగా వ్రాతమూలంగా దావీదు సొలొమోనుతో చెప్తున్నాడు. ఇవన్నీ అప్పగించాడు. కావలసిన వస్తువులన్నీ మందిరానికి సమకూర్చి అప్పుడు చెప్తున్నాడు సొలొమోను, ఇవన్నీ దేవుడు నాకు వ్రాతమూలకంగా నేర్పించాడు. బ్రతుకు జీవనాన్ని ఈ లోకంలో మనం సరిగా కొనసాగించడానికి దేవుడు నేర్పేవాడుగా ఉన్నాడు. గంభీరంగా స్తోత్రం చెప్పండి. మనం నేర్పే దేవుని దగ్గర నేర్చుకోవడం మనకు చాలా అవసరం, ఆశీర్వాదం. నేను 3వ విషయంలోకి వెళ్తున్నాను. మొదటిది, మనం స్తుతించడానికి ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, కోటై ఉన్నాడు, కేడమై ఉన్నాడు ఆయన ప్రియులరా. రెండవది, ఆయన మనకు ఉపాధ్యాయుడై ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, బోధకుడై ఉన్నాడు, టీచర్ అయి ఉన్నాడు, గురువై ఉన్నాడు. తర్వాత నేను 3వది జ్ఞాపకం చేస్తాను. బైబిల్ ఉందా? 144లో 4వ వచనంలోకి రండి. 4వ వచనం, నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. ఈ మాట కూడా అందరూ చెప్పండి. నరులు వట్టి అనండి. నరులు వట్టి ఊపిరి వంటి వారు, వారి దినములు నీడ వంటివి అనండి. వారి యొక్క మళ్ళా చూడండి 4వ వచనం, నీవు నరులను ఎన్నిక చేయుటకు వారు ఏ పాటి వారు? 3వ వచనంలో రాయబడి, నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు? నరులు వట్టి ఊపిరిని పోలిన వారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నాయి. మానవ జీవిత దినాలు ఎలాంటివంట? ఇక్కడ మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, మానవుని స్థితి దేవుని ఎదుట ఎలాంటిది అంటే, వారి బలహీనత ఎలాంటిదంటే నీడ లాంటిది అనండి. ఎలాంటిది? ఏ నీడైనా ఎక్కడైనా స్థిరంగా ఉండడం మీరు చూసారా? ఏ నీడైనా అనండి, ఏ నీడైనా ఆ నీడ ఒక దగ్గర ఉండడం మీరు చూసారా? నీడ ఎక్కడైనా ఒక దగ్గర ఉండడం మీరు చూసారా? ఉదయం ఒక దగ్గర ఉంటుంది, మధ్యాహ్నం ఒక దగ్గర ఉంటుంది, సాయంత్రం ఇంకొక దగ్గర. కావాలంటే మీరు రోడ్డు మీదకి వెళ్ళి సూర్యుడికి ఎదురుగా నిలబడండి. ఇప్పుడు ఇటు వస్తుంది. మధ్యాహ్నం తిన్నగా నీ నీడ నీ మీదే పడేటట్టుగా ఉంటుంది. సాయంత్రం అయిన తర్వాత ఇటు వెళ్తుంది. ఉదయం ఏమో ఇటు పడింది నీడ, సాయంత్రం ఏమో ఇటు పడింది, మధ్యాహ్నం ఏమో నీ మీదే నీ నీడ పడుతుంది. నీ నీడ నీ మీదే పడుతుంది, లేకపోతే నీ మీద పడుతుంది, లేకపోతే నీ మీద నుంచే కనబడుతుంది నీడ. నువ్వు ఎక్కడుంటే నీడ అక్కడ ఉంటుంది అన్నమాట. నీడ యొక్క స్థితి అస్థిరం. వాక్యం చెప్తుంది మానవ జీవితం ఎలాంటిదంటే నీడ లాంటిది అనండి. మానవుని జీవితం ఎలాంటిది? మానవ జీవితం ఎలాంటివి? నీడ. కొంచెం ఉదయకాల సమయంలో చాలా పెద్దగా ఉంటుంది నీడ, మధ్యాహ్నం అయ్యేతలకే చాలా చిన్నది అయిపోద్ది ఆ నీడ, సాయంత్రం ఎత్తలకు మళ్ళీ పెద్దదైపోద్ది, పెద్ద బొమ్మ అయిపోద్ది. మానవ జీవితం అస్థిరం, అది స్థిరం కాదు, ఒక దగ్గర ఉండదు, అది అల్పం, కనబడదు. మీకు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇదే కీర్తన, ఇదే దావీదు భక్తుడు ఏం చెప్పాడంటే, దయచేసి దినవృత్తాంతాల గ్రంథంలో వాక్యాన్ని చూడటానికి మీరు ఇష్టపడండి. 29:15 మొదటి దినవృత్తాలు 29:15 త్వరగా. మొదటి దినవృత్తాంతాలు 29:15, మా పితరులందరి వలె మేమును నీ సన్నిధిని అతిథులం పరదేశులమై ఉన్నాం, మా భూనివాస కాలం అనండి. ఏ అంత అంటే నీడ ఏమై ఉందని అర్థం? అస్థిరం. అది స్థిరమైంది కాదు, ఎవరికి స్థిరం కాదు. చాలామంది ఈ లోక జీవితం స్థిరం అనుకుంటున్నారు, ఇది ఎవరికి స్థిరం కాదు. ఒకవేళ స్థిరం అనుకుంటే వాళ్ళకి ఏం చెప్తుందంటే దేవుని వాక్యం, నీడ అంతా స్థిరం. నీడ ఏ విధంగా స్థిరంగా ఉండదో మానవ జీవితం కూడా అంతే అస్థిరమైందని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. దానికి ముందు 2 మాటలు చెప్పాడు. మానవ జీవితం ఈ లోకంలో ఎలాంటిదంటే అతిథులు వంటి వారు అంటున్నాడు. దేవుని సన్నిధిలో మనుషులు ఎలాంటి వాళ్ళు? అతిథులంటే చుట్టాలనండి. అతిథులంటే చుట్టాలు. మీ చుట్టాలు ఎంతమందికి తెలుసు? మీకు చుట్టాలు ఎవరైనా వచ్చి పాతుకొని మీతో పాటు మీ ఇంట్లో తెస్టేసి కూర్చున్నారా? ఏం చేస్తారు? వస్తే ఒక రోజు ఉంటారు, పోకపోతే పొగబెడతారు మీరే. ఆమెను చెప్పండి. ఒకవేళ మీరు ప్రేమించేవాళ్ళు మీరు వండి పెడతానన్న అత్తూరుకోదు, వచ్చి కూర్చోబెట్టావు ఎన్నాళ్ళు పెడతావు ఈ రకంగా వండి పెడతా ఉంటే బత్తాలైనా తరిగిపోతూ ఉంటాయి. వాళ్ళు మాత్రం బయటికి వెళ్ళరని ఇంకొక పోడు పెడతారు. అలాంటి వాళ్ళు మన సంఘంలో లేనందుకు స్తోత్రం చెప్పండి. చుట్టాల గురించి మీకు ఒక అవగాహన అనండి. ఎవరి గురించి? చుట్టాలు ఎప్పుడొచ్చినా, ఎవరింటికి వచ్చినా ఎన్నాళ్ళు ఉంటారు? మంచి చుట్టాలు అయితే, మీరు కూడా బాగా చూసేవాళ్ళు అయితే ఎన్నాళ్ళు ఉంటారు?
కొంతమంది ఉదయం వస్తే సాయంత్రానికి వెళ్తారు. హడావుడు ఎక్కువ. ఆమెను చెప్పండి. అంతకంటే ఉన్న వీళ్ళు కూడా ఒప్పుకోరు. ఒకళ్ళు నువ్వు ఒప్పుకున్నా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఏం పోరా? భార్యను అడుగుతాడు, ఏంది అమ్మాయి మీ అమ్మ వెళ్దా ఏంది, ఏడే ఉంది ఏంది, వెళ్ళమను, ఎన్ని పనులు ఉంటాయి, మేము పని పాట లేకుండా కూర్చున్నామేంది అనరు. మీరు కాదు అలా అంటాడు, నాకు తెలుసు. చుట్టాల స్వభావం అది. చుట్టాలు ఎంతసేపు ఉంటారు? కొంతకాలం. దానికి ఏం చెప్తుందంటే బైబిల్, మేము నీ సన్నిధులు ఎలాంటి వాళ్ళం, అతిథులు అంటూ వాళ్ళు, చుట్టాలు లాంటి వాళ్ళు. చుట్టాలు వచ్చిపోతా కానీ పర్మనెంట్గా మనతో ఎవరు ఉండరు. అనండి పక్కన వాళ్ళకి చెప్పండి, చుట్టాలు ఎవరు పర్మనెంట్గా ఉండరు. మనం ఈ లోకంలో చుట్టాలు లాంటి వాళ్ళం. అనండి ఆమెనని. దేవుని సన్నిధులు మనం ఎలాంటి వాళ్ళం? చుట్టాలు లాంటి. మన జీవితం అంతే, వస్తాం పోతాం. మనం దేవుని దగ్గర నుంచి వచ్చాం, మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ లోకంలోకి వచ్చాను, నేను స్థిరంగా ఉంటానంటే వాక్యం చెప్తుంది నేడంత స్థిరం కాదు, అస్థిరం. మన జీవితమే అస్థిరం. ఇంకా అక్కడ ఏమన్నాడంటే పరదేశులు అనండి. పరదేశులు అనండి. చుట్టాలకే విలువ, లేకపోతే పరదేశులు అయితే చెప్పేదేమి లేదు. ఏ ఊరోడు ఎక్కడోడు అంటారుగా. పరదేశుడిని గౌరవించేదేవురు, అక్కడ పర్మనెంట్గా ఉండిచ్చేదేవురు. పరదేశం వచ్చినోడు ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళాల్సిందే. అతిథి చుట్టాలైనా అంతే. ఇప్పుడు నీడతో పోల్చాడు. మీకు నేను చెప్పనా, బైబిల్లో మానవ జీవితం ఎలాగ పోల్చబడిందంటే ఆవిరితో పోల్చబడింది. దేంతో? ఆవిరితో పోల్చబడింది. పొగలాంటిదని చెప్పబడింది. ఇంకా చెప్పాలంటే అడవి పువ్వు లాంటిదని, గడ్డి లాంటిదని చెప్పబడింది. ఇంత అల్పమైన జీవితంలో అంత ఆరాటం ఎందుకో మనిషికి? ఒక మాట చెప్పనా, జాగ్రత్తగా వినండి. మన జీవితం ఎంత చిన్నదైనా, ఇంత చిన్న జీవితానికి దేవుడిచ్చిన కృప ఎంతో తెలుసా మీకు? ఎందుకు పనికిరాని మనుషుణ్ణి, లేకపోతే ఏమాత్రం జ్ఞాపకం చేసుకోవడానికి అర్హత లేని మనిషికి దేవుడిచ్చిన ఆధిక్యత ఎలాంటిదో తెలుసా? వాస్తవంగా దేవుని సృష్టిని మనం చూసినప్పుడు సృష్టి కార్యాల్లో ఆయన చేసిన కార్యాలను చూసి మనల్ని గుర్తు చేసుకుంటే మనం ఎందుకు పనికిరాం? సూర్యుడిని చూస్తే, చంద్రుడిని చూస్తే, మీకు తెలుసా మన భూమి విశ్వం ఎంత ఉందో మనం కొలవలేం. కానీ మనకు కనబడుతున్న సూర్యుడు భూమి కంటే 5 రెట్లు పెద్దవాడు. ఎంత అనండి? సూర్యుడు మనం నివసిస్తున్న ఈ భూమి కంటే ఎంత పెద్దవాడు? 5 రెట్లు. అంటే అసలు భూమి ఎంతో తెలుసా నీకు? భూమి అంటే ఇంజనం పోవడం అనుకోబాక. భూమి వైశాల్యం ఎంతో తెలుసా నీకు? గుంటూరు అనుకోబాక, నీకు తెలుసు కాబట్టి. తూర్పుకి పడమరకి ఎంత ఎడముందో తెలుసా? ఇంతకంటే ఇప్పుడు సూర్యుడి దగ్గరికి వెళ్తే ఎన్నంతలు ఉంటాడు? 5 అంతలు ఎక్కువ. అలాంటి సూర్యుడిని, చంద్రుడిని కలుగు చేసిన, గెలాక్సీలను కలుగు చేసిన దేవుని దృష్టిలో మనం ఎంత అని కీర్తనకారుడు చెప్తాడు 8వ కీర్తనలో. ప్రభువా, మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడే పాటివాడు, వాడు ఎంతటి వాడు అయినా దేవుని కంటే వాడిని కొంచెంగా తక్కువగా చేశావు, మహిమా ప్రభావాలతో వానికి కిరీటం ధరింపజేశావు అంటాడు. ఆశ్చర్యకరంగా ప్రభువే మనకి మహిమ తెచ్చేవాడుగా, మనల్ని గణపరిచేవాడుగా, మనల్ని గొప్ప చేసేవాడుగా ఉన్నాడు, మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు, మహిమపరిచేవాడుగా ఉన్నాడు. వాక్యం చదువుతారా మీరు? వాక్యం చెప్తున్న మాటలు వినండి, నా వైపు చూడండి. ఇంకా మీకు డైరెక్ట్గా చెప్పాలంటే మృగము, పక్షి, జలచరాలు అనండి. మృగము, పక్షి, జలచరాలు. మృగాల్లో ఎన్ని రకాల మృగాలు? సింహమైనా, ఏనుగైనా, లేకపోతే ఎంత పెద్ద జంతువైనా. మృగాలంటే అవి సింహము, పులి, చిరుత, ఏనుగు, ఇవన్నీ మృగాలు. అవి ఎంత పెద్దవైనా ఇంత మానవుడి చేత, ఇంత మనిషి చేత ఈ లోపరచబడ్డాయి. వాటిని సాధు చేస్తున్నాడు, వాటిని లోపరచగలుగుతున్నాడు మనిషి. మీకు తెలుసా సంగతి? తర్వాత జలచరాశులు, జలంలో ఉండేటువంటి వాటిని కూడా, పెద్ద వాటిని కూడా మనుషులు లోపరుచుకొని సాధు చేయగలుగుతున్నారు. ఆ సామర్థ్యాన్ని మనిషికి దేవుడిచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే వీటన్నిటిని సృజించిన తర్వాత దేవుడు చెప్పిన మాట, వీటన్నిటిని మీరు ఏలాలి అన్నాడు. అంటే సృష్టి అంతటి మీద మనుషుల్ని దేవుడు ఎలా చేశాడంటే ప్రభువుగా, ఏలికగా చేశాడు. పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు ఏలికవని చెప్పండి. ఎవరి మీద? ఈ సృష్టి అంతటి మీద నువ్వేమై ఉన్నావు? ఏలికంటే రాజు. నువ్వు రాజువి, నువ్వు రాణివి, నువ్వు ఏలుబడి చేయాలి, నువ్వు బానిసవు కాదు. వాక్యం చెప్తుంది ఈ చిన్న మానవుని, ఏ మాత్రం జ్ఞాపకం చేసుకోవడానికి అర్హత లేని మానవుని దేవుడు మనిషి కొరకే ఇదంతటిని సృష్టించి వాటంతటి మీద అధికారినిగా చేశాడు. లేకపోతే అంత పెద్ద ఏనుగు ఈ మనిషి మాట ఎలా వింటుంది అనుకుంటున్నారు మీరు? అంత పెద్ద భయంకరమైన క్రూరమృగం సింహం ఈ మనిషికి ఎలా లోబడుతుంది అనుకుంటున్నారు? సర్కస్లో మీరు చూసారా? సింహం కూడా మనిషి మాటకు లోబడి పిల్లేరు గంతులు వేస్తుంది, దూకుతుంది, అగ్నికోణంలో గుండా దాటిపోతుంది.
కోతులను పట్టగలుగుతున్నాడు, ఆడించగలుగుతున్నాడు, ముసళ్ళను ఆడించగలుగుతున్నాడు. మనం చూస్తేనే మనకు ఒళ్ళు గగురు పొడిచి భయం వేసిద్ది గుండెల్లో. ఏనుగు మరి కొమరం మీద కూర్చుంటున్నాడు, అంటే నెత్తి మీద కూర్చుంటున్నాడు మనిషి. అలాంటి సామర్థ్యం మనిషికి ఎక్కడొచ్చింది? దేవుడు అలా చేశాడు, హెచ్చించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద ఉన్న సృష్టి అంతా, మనకు కనబడుతున్న ఈ సృష్టి అంతా కూడా, జలచరాశులు అలాగే మృగాలు, పక్షుల్లో కూడా ఎన్ని రకాలు ఉండా సరే, వాటిని కూడా మనిషికి వాటన్నిటి మీద అధికారం ఇచ్చి ఏలికగా ప్రభువుగా చేశాడు. వాని పాదాల కింద ఉంచాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు అక్కడ అర్థమయ్యేలా చెప్తాను. 8వ కీర్తనలోకి రండి. మీరు ఈ నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ముందు చదవాలి, ఇంకా ముందు చదవాలి. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటి వాడు, నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు. వాస్తవంగా ఎప్పుడు చెప్తున్నాడు? 3వ వచనంలో, నీ చేతి పని నేను ఆకాశమును, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటి వాడు, నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు. 5వ వచనం అంటున్నాడు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువనిగా చేసి మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. 6వ వచనం చూడండి, నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారం అనండి. దేవుని చేతి పని అంతటి మీద అధికారి ఎవరు? ఇప్పుడు అర్థం అవట్లేదా? అధికారి నువ్వే, మనిషే. నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. 7వ వచనం, గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను. ఇక్కడ కూడా 3 రకాలు ఉన్నాయి: అడవి మృగాలు, ఆకాశ పక్షులు, సముద్రపు మత్స్యాలు. యాకోబు రాసిన పత్రిక చూడండి, మీకు అర్థమవుతుంది. యాకోబు రాసిన పత్రికలో ఇవన్నీ కూడా మనిషి సాధు చేస్తున్నట్టుగా రాయబడింది. యాకోబు రాసిన పత్రిక, దయచేసి త్వరగా వాక్య భాగం చూడాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయంలో బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడాలని మీకు నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను. 7వ వచనం, మృగా, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను. అందరూ ఆమెనన్న అర్థమైన వాళ్ళు ఆమెను చెప్పండి. ప్రతి జాతి నరజాతి చేత ఏమైనా అంట? సాధు ఆయను, సాధు కాజాలు, సాధువు చేయొచ్చు. దాంట్లో 3 రకాలు చెప్పాడు అక్కడ కూడా. ఏవేమి? 1 మృగాలు, 2వది పక్షులు, 3వది మత్స్యాలు, జలచరాశులు. వీటన్నిటిని పరిపాలించే అధికారం ఎవరికి ఇచ్చాడంటే దేవుడు మనిషికి ఇచ్చాడు. వాడు జ్ఞాపకం చేసుకోవడానికి యోగ్యుడు కాకపోయినా వానికి ఘనత, గౌరవం, ప్రభావం, కిరీటం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనం దేవునికి ఏమి రుణం తీర్చగలం? ఆయన నీకు ఆశ్రయదుర్గముగా, కోటగా, కేడంగా ఉన్నాడు. ఆయన భద్రతలో నువ్వు ఉన్నావు. 1, అందుకు స్తుతించాలి. 2వది, ఆయన ఉపాధ్యాయుడిగా, బోధకుడుగా, గురువుగా, ప్రీచర్గా ఉన్నాడు, టీచర్గా ఉన్నాడు. ఆయనకి ఏమిచ్చి నేర్పుతున్నాడు, ఆయనకేమిచ్చి మనం రుణం తీర్చగలం. 3వది, ఆయన ఏమై ఉన్నాడు? వాక్య భాగాన్ని చూడండి. వాక్యం చెప్తుంది, మనల్ని ఇంతగా సృష్టించి జ్ఞాపకం చేసుకోవడానికి కూడా మనకి అర్హత లేకపోయినా ఆకాశంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను, అలాగే మనుషులు, కనబడుతున్నటువంటి మృగాలు, జలచరాశులు, వీటన్నిటి మీద అధికారం ఇచ్చాడు దేవుడు. ఏం గొప్పతనం ఉందని మనలో? ఏ యోగ్యత ఉందని మనలో? ప్రభువును స్తుతించకుండా ఎలా ఉండగలుగుతాం చెప్పండి? మనుషుని గౌరవంతో, ప్రభావంతో, ఘనతతో నింపడానికి, ఆశీర్వదించడానికి ఇష్టపడ్డ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా మనం ఎలా ఉండగలం? ప్రభు చేసిన కార్యాలు ఇవన్నీ కూడా మన పట్ల. స్తుతించకుండా ఎలా ఉండగలం? ఆరాధించకుండా ఎలా ఉండగలం? పరిశుద్ధ దినంలో ఊరికే వచ్చి వెళ్ళొద్దు. మీరు ఆలోచించండి. మన భద్రత ద్వారా కాపాడబడుతున్నాం అంటారా? దేవుడి భద్రతే కదా, దేవుని కాపుదలే కదా. కేడముగా ఉన్నాడు ఆయన, దుర్గముగా ఉన్నాడు ఆయన, ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, కోటగా ఉన్నాడు ఆయన, కొండగా ఉన్నాడు ఆయన. అందరూ స్తోత్రం చెప్పండి. 2వది, మంచి ఉపాధ్యాయుడిగా, బోధకుడుగా, టీచర్గా ఉన్నాడు ఆయన, గురువుగా ఉన్నాడు ఆయన. నేర్పిస్తున్నాడు. నేర్చుకోవాలి, కానీ నువ్వు నేర్చుకోకపోతే దానికి దేవుడు బాధ్యుడు కాదు. నేర్చుకోవడం నీకు చేత అయితే నీకు సరిగా ప్రవర్తించడం నేర్పుతాడు, జ్ఞానాన్ని నేర్పుతాడు, మంచి వివేచన నేర్పుతాడు.
నువ్వు అసలు సరిగా ప్రవర్తించడం కూడా నీకు ఏ త్రోవలో నువ్వు నడవాలో చక్కగా నేర్పుతాడు. ఎందుకంటే ఆయన మంచి ఉపాధ్యాయుడు, తండ్రి, మంచి తండ్రి, మంచి తండ్రి. ఓ పాట ఉంది కదా, తప్పిపోయిన కుమార్తె లేకపోతే కుమారుని గురించి పాడిన పాట. ఆ పాట ఎంత అద్భుతంగా ఉంటుంది. నీలా ప్రేమించే తండ్రి లోకంలో ఎవరు లేరయ్యా, నీలా ప్రేమించే తండ్రి లేడయ్యా. లోకంలో ఉన్న ప్రేమే నిజం అనుకొని పరిగెత్తానయ్యా, నీలా ప్రేమించే తండ్రి లోకంలో ఎవరు లేరయ్యా. అది నిజమైన ప్రేమ అనుకున్నాను, కానీ అది నాకు ఎంతో నన్ను మోసం చేసింది, నాకెంతో నష్టం కలిగింది. నేను పోగొట్టుకున్నానని పశ్చాత్తాపంతో తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు కుమారుడు చెప్పిన మాటలను పాటగా పాడింది ఆ కుమార్తె. ఎంత అద్భుతమైన మాట. మీకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆయన మనకు మంచి తండ్రి, ఆయన మనకు మంచి ఉపాధ్యాయుడు. నీకు నేర్పడానికి తండ్రిగా ఉంటాడు, ఉపాధ్యాయుడిగా ఉంటాడు, బోధకుడుగా ఉంటాడు, గురువుగా ఉంటాడు. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. నేర్చుకోవడం నీకు చేత అవుతుందా? నేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అలా నేర్పుతాడు ఆయన. అందుకే దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నా చేతులకు యుద్ధము, నా వేళ్లకు పోరాటం నేర్పు అని అడిగాడు. సరిగా ప్రవర్తించడం నాకు నేర్పు అన్నాడు. మంచి వివేచన నాకు నేర్చుకున్నాడు గనుక రాజు అయ్యే యోగ్యత లేకపోయినా గొర్రెల కాపరి ఏం కాగలిగాడు? ఎందుకని? దేవుని దగ్గర నేర్చుకున్నాడు. మనం ఏ విషయంలో అర్హులం కాదు, నీడ వంటి వారు. ఇందాక చెప్పాను, మానవ జీవితం చాలా అల్పమైంది. మనుషుల స్థితి దేవుని దగ్గర ఎలాంటిదంటే ఆవిరి లాంటిది, నీడ లాంటిది, గడ్డి పువ్వు లాంటిది. నీడలాంటి అస్థిరమైన వాళ్ళం మనం. కానీ దేవుడు మనల్ని గౌరవంతో, ప్రభావంతో కదా, ఎంతోమంది మధ్య మనల్ని దేవుడు గనులుగా చేయడానికి ఇష్టపడ్డాడు, దీవించడానికి ఇష్టపడ్డాడు, ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు, నిన్ను గణపరచడానికి ఇష్టపడ్డాడు, నిన్ను ఏలికగా చేశాడు దేవుడు. అనండి, ఎట్లా చేశాడు చెప్పండి? సమస్తము వాని పాదముల క్రింద ఉంచి ఉన్నా. ఇటు చూడు, ఇటో 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 సమస్తం వాని పాదాల కింద ఉంచాడు, వాని పాదాల కింద ఉంచాడు. అధికారం ఇచ్చాడు దేవుడు. మృగం, పక్షి, సర్పం, ఎన్ని రకాల జంతువులు, జాతులు, ప్రతి జాతి నరజాతి చేత ఏమైనా అంట సాధు కాజాలును, సాధువు ఆయన. ఎంత మృగాలైనా, ఎంత గొప్పవైనా, వంచమంటే మెడ ఉంచుతాయి, నడవమంటే నడుస్తాయి, కూర్చోమంటే కూర్చుంటాయి, ఏం చేయమంటే చేస్తున్నాయి. ఎలా చేస్తున్నాయి అంటే నరునికి దేవుడిచ్చిన అధికారం. వాక్యం చెప్పి నిన్ను దేవుడు ఏలికగా చేశాడు. ఆదికాండంలో మానవులను సృష్టించిన దేవుడు మానవుల సృష్టి కంటే సృష్టిని ముందు సృష్టించి ఆ సృష్టి అంతటి మీద ఏం చెప్పాడంటే ఏలాలి అని చెప్పాడు దేవుడు. అనండి, ఏం చెప్పాడు? ఎలబడి చేయడానికి మానవుని నిర్మించాడు, కానీ మనుషుడు మాత్రం అన్ని విషయాలకి ఏమయ్యాడంటే బానిస అయిపోయాడు. అనండి, ఏమైపోయాడు? బానిస. తినటానికి బానిస, తాగటానికి బానిస, తిరగటానికి బానిస అయిపోయాడు మనిషి. దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాడు. నువ్వు బానిసవు కాదని చెప్పాలి. ఇంట్లో వాళ్ళకు చెప్పండి, నువ్వు బానిసవు కాదని చెప్పండి. ఇంటికి వెళ్ళినాక అర్థమైన వాళ్ళు ఆమెనంటే, దేనికి నువ్వు బానిసవే కాదు, నువ్వు బానిసలాగా బతుకుతున్నావు, దేవుడు నిన్ను ఏలికగా చేశాడు అని చెప్పారు. కొంతమంది బానిసలు ఏం చేస్తాం మరి? వాళ్ళ బానిసత్వం అంతే. దేవుడే వాళ్ళని బయటకు తీసుకురావాలి ఆ బానిసత్వంలో నుంచి. విడిపించువాడు, రక్షించువాడు ఆయనే. ఆ బాధ్యతను ఆయనకు అప్పగిద్దాం. హల్లెలూయా. ఏమాత్రం జ్ఞాపకం చేసుకోవడానికి యోగ్యత లేని మనల్ని జ్ఞాపకం చేసుకొని ఏలికగా చేసిన దేవదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడు తన మాటలు మన కొరకు ఆశీర్వదించును గాక. తల్ల వంచండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం.